కార్యక్రమంలో పిల్లలు లేని వాళ్ళు ఇల్లు వరపడేదానికి అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్లు అర్జున తపస్సు కార్యక్రమం రోజు వరప్రసాదం వరం కోరుకున్న వాళ్ళకి నెరవేరుతుంది. ఇక్కడ ద్రౌపది అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈమె అనుగ్రహం వల్ల పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, అర్జున తపస్సు కార్యక్రమం పాల్గొన్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు సంతాన భాగ్యం కలుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవల్ల అందరికి బాగా లభిస్తుంది. అడ్రస్ చెప్పేసి. అడ్రస్ వచ్చి ముండ్లపూడి గ్రామం, శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఆలయం నందు 8వ తేదీ అర్జున తపస్సు కార్యక్రమం, అలాగే 11వ తేదీ సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుందన్న? 18 రోజులు. రోజుకొక విశేషం ఉంటుందా? అమ్మవారిని రోజుకొకలా అలంకరిస్తారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం. మహాభారతం కూడా రోజుకో పర్వం చెప్తారు కదా. ప్రతిరోజు 2 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే హరికథ కాలక్షేపం జరుగుతుంది. ఓకే. 11వ తేదీ నుంచి రాత్రి నాటకం ప్రతిరోజు నాటకం జరుగుతుందా? ఓకే. ఎవరైనా వచ్చి చూడొచ్చు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు. హాయ్ అండి, ఇక్కడ నేను ధర్మరాజుల గుడికి వచ్చాను. ఇక్కడ చాలా విశేషం జరుగుతుంది. కానీ మీరు అమ్మవారిని చూడాలి అని ఉంటే మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో పోయి నా లింక్లో నా ఇన్స్టాలో నా లింక్ ఉంటుంది. దానిపైన ప్రెస్ వస్తానంటే కంపల్సరీ మీకు యూట్యూబ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. ఛానల్లో అమ్మవారి గుడి పెట్టినాను, ధర్మరాజుల గుడి. చాలా విశేషం ఇది. తిరుసానూరు నాటుకుంటే ముల్లపూడిలో చాలా బాగుంది, చాలా వేడిగా ఉంది. మీరు చూడాలనుకున్న వాళ్ళ ఆ వీడియోని కంపల్సరీ చూడండి. కాబట్టి మీరు ఈ వీడియో చూడాలి అమ్మవారిని అని అనుకుంటే త్వరలో వస్తుంది యూట్యూబ్ ఛానల్లో. మీరు వెళ్ళి చూడండి నా ఛానల్లో దేవి స్టార్. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయాలి. కానీ నేను మంచి వీడియోలు ఇలాంటి అమ్మవార్లు అక్కవార్లని అన్ని గుళ్ళు నేను ఎతికి నేను యూట్యూబ్లో పెడతాను. మీ సపోర్ట్ నాకు కావాలి. తర్వాత నిజంగా చెప్తున్నానండి, మనసుతో చెప్తున్నాను. ఇక్కడ కూర్చోంటే ఎంత ప్రశాంతం ఉంది తెలుసా? మనసుకి అన్ని బాధలు మర్చిపోయి ఇక్కడ కూర్చోంటే అంత ప్రశాంతం ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసేవాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ధర్మరాజు స్వామిని చూడాలి అనుకున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి.